ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్య గీతా మురళి 16-10-2025 శివ్ బాబా వాణి పూర్వ తేదీ 2/1/2022. అన్నిటికంటే గొప్ప సౌభాగ్యము రావణుని యొక్క సంఖ్యల నుంచి ముక్తిని పొందిన స్వతంత్ర పిల్లలకు భారత భూమి యొక్క గౌరవ గాథను వినిపించే శివ్ బాబా ఈ విధంగా చెప్పారు. మంచిది, ఈరోజు తండ్రి తిరిగి లభించిన పిల్లల ప్రేమలో ఓలలాడుతున్నారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు, కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? కేవలము కలవడానికి. ప్రతి ఒక్క సంతానము తండ్రి యొక్క స్మృతిలో కూర్చున్నారు. ప్రేమలో ఎక్కడెక్కడి నుంచి చేరుకున్నారు. కొద్దిమంది ప్రేమలో వచ్చారు, కొద్దిమంది చూడటానికి వచ్చారు, కొద్దిమంది ఇలా కూడా ఆలోచించి వచ్చారు. చూద్దాం ఏ బాబా వస్తున్నారో. ఏ బాబా వస్తారు? అందరి యొక్క బాబా వస్తారు. చూసే సమయం గడిచిపోయింది, ఆలోచించే సమయం కూడా గడిచిపోయింది, తండ్రిని పరిశీలించే సమయం కూడా ముగిసిపోయింది. ఇప్పుడు ఎలాంటి సమయం నడుస్తోంది అంటే కేవలము తండ్రిని కలిసే సమయం నడుస్తుంది. ఎందుకంటే మరోసారి జరిగే సత్సంగంలో ఇక్కడ లక్షల మంది సమావేశమవుతారు. అంతమందికి కావలసిన స్థలము ఉందా? ఇక్కడి వాళ్ళని అడుగుతున్నారు. ఇక్కడి వాళ్ళు ఒకసారి లేచి నిలుచోవలసింది. అందరూ ఇక్కడి వారే కదా, ఎవరైనా కానివ్వండి, ఇక్కడి వారైతే చాలు, వారు నిలుచోవలసింది. తండ్రి పిల్లలందరినీ అడుగుతున్నారు, మీ వద్ద అంత స్థలము ఉన్నదా? లక్షలు కోట్ల మంది పిల్లలు రావడానికి కావలసిన స్థలము ఉందా? అందరి యొక్క గొంతుకలు వినపడలేదు, ఉన్నదా? అందరూ సిద్ధంగా ఉన్నారా? ఎవరైతే బదులివ్వడం లేదో వారు కూడా మాట్లాడాలి. మంచిది, అందరూ కూర్చోండి. మీరంతా కూడా సౌభాగ్యశాలురు. ఎందుకంటే ఇంత సమీపంలో కూర్చున్నారు. అందరూ కూడా సమీపంలోని వారే కదా. ప్రస్తుత సమయంలో అందరూ తండ్రికి సమీపంలోని వారే. ఎవరు కూడా సుదూరంలోని వారు కాదు. ఎవరైతే తమ ఆలోచనలతో తండ్రికి దూరంగా కూర్చున్నారో వారు స్వయమే నిర్ణయించుకోవాలి. కానీ ఈరోజు పిల్లలందరూ కూడా తండ్రికి సమీపంలో ఉన్నారు. కొద్దిమంది ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు. వారు ఏం ఆలోచిస్తున్నారు? బాబా, మాకేమీ అర్థం కావడం లేదు, ఇక్కడ ఏం జరుగుతోంది? కానీ మంచిగా అనిపిస్తోంది. ఈ మంచి అందరినీ మంచిగా తయారు చేస్తుంది. అందువల్ల పిల్లలందరూ కూడా సిద్ధంగా ఉండండి. రానున్న ప్రోగ్రాము కొరకు ఇప్పటి నుంచే పనులు ప్రారంభించండి. మంచిది. ఆ సమయాన్ని మీరు చెబుతారా లేదా తండ్రి చెప్పాలా? పిల్లలందరూ ఆలోచించండి. విశ్వ పరివర్తన యొక్క ఈ మహాన్ కర్తవ్యంలో నా యొక్క యోగదానము ఉండాలి. ఎందుకంటే చాలా తీవ్ర గతిలో పరివర్తన కానుంది. ఈ పరివర్తన కావడానికి ముందే పూర్తి విశ్వంలో ఈ పిలుపు తప్పకుండా ప్రకంపనలో సృష్టించాలి. మేరా బాబా, నా బాబా, మేరా బాబా ఆ గయా. పిల్లలందరూ ఈ విధంగా ఆలోచించాలి. నేను స్వేచ్ఛను పొందాను, స్వతంత్రంగా ఉన్నాను. అందరూ ఉన్నారా? అందరికీ స్వేచ్ఛ లభించిందా? ముందుగా స్వేచ్ఛ ఎవరి నుంచి లభించింది? రావణుడి నుంచి. రావణుడు ఎవరు? వికారాలు ఎప్పుడు మనవి కావు. ఏదైతే సదాకాలము మన వెంట నడుస్తుందో అది మాత్రమే మనది. మన వెంట ఎవరున్నారు? ఈరోజు మన మనసులో ఏం నడుస్తుంది? నేను స్వతంత్రుడను, ఇది నడుస్తుంది. ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నారని ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే ఏమి సమాధానం చెప్తారు? మీరు ఈ విధంగా సమాధానం చెప్పవచ్చు. మీరు సంవత్సరంలో ఒకరోజు మాత్రమే స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. మేము ప్రతిరోజు జరుపుకుంటాము, సరేనా? ఏమంటారు? నేను ప్రతిరోజు స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాను. ఎందుకంటే ఇందులో చెడు అనేది ఏమీ లేదు. నా భారతదేశము స్వతంత్ర దేశం. నేను కూడా స్వతంత్రుడను. స్వతంత్ర తల్లి యొక్క స్వతంత్ర పుత్రుడను. అందువల్ల మీరందరూ కూడా
భారత మాతలు. సరేనా? ఒకసారి నినాదాన్ని ఎత్తుకోండి, స్వేచ్ఛ యొక్క శంఖనాదము చేయండి. సరేనా? అందరూ సంతోషంగా ఉన్నారా? ఈనాటి ఈ అలలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తాయి. ప్రతి ఒక్కరి హృదయం నుంచి ఇవే మాటలు వినబడతాయి. నా తండ్రి వచ్చారు, మేరా బాబా ఆ గయా. తండ్రి వచ్చి ఏం చేశారు? స్వతంత్రతను ఇచ్చారు. పిల్లలందరూ హృదయం నుంచి ఇవే మాటలు రావాలి. నేను స్వతంత్రుడను, నాకు ఎలాంటి బంధనాలు లేవు. మంచిది. ఈ స్థానంలో కూర్చున్న వారికి ఏమైనా బంధనాలు ఉన్నాయా? ఒకవేళ ఉన్నట్లయితే మీ ఒక చేయిని చూపించండి. బంధనాల్లో ఉన్నారా? ఎలాంటి బంధనము? లౌకిక బంధనము కాదు. ఎలాంటి బంధనము? భారతవాసులను ఎలాంటి బంధనము కూడా బంధించజాలదు. ఒకవేళ బంధించగలిగినది అంటే వారు భారతవాసులు కారు. భారతవాసులు కానివారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా కూర్చున్నారా? ఈ స్థానంలో అనేక మంది ధర్మపితలు వచ్చారు, పరంపిత వచ్చారు. అలాంటి భారతదేశంలో జీవించేవారు మీరు. ఎంతటి సౌభాగ్యశాలి, ఎంతటి సౌభాగ్యము! ఇదే భారతదేశంలో, ఇదే భారత్ పూర్తి విశ్వంలో బంగారు పక్షులు ఆవాసం ఉండేటివి ఒకప్పుడు. ఇదే భారత్ పూర్తి విశ్వమంతటిలో ఒకానొకప్పుడు బంగారు పక్షులకు ఆవాసంగా కొనసాగింది. ఇదే భారతదేశము విశ్వగురువుగా నిలిచింది. మీరెవరు? సత్యమైన భారతీయులు. మీ యొక్క భాగ్యాన్ని చూసి గర్వపడండి, సంతృప్తి చెందండి. ఈ డ్రెస్సును మీరు ధరించారంటే దీని వెనకాల కారణము లేదని కాదు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ఉండేవారు. ప్రతిరోజు కూడా స్వతంత్ర దినాన్ని జరుపుకునేవారు. దేని నుంచి స్వతంత్రము? చెడు నుంచి. ప్రతి ఒక్కరూ కూడా అనుభూతి చెందాలి. నేను ఈ చెడు నుంచి ముక్తిని పొందానా? ఈ పూర్తి ప్రపంచానికి ముక్తి లభించినదా? మంచిది. అలాంటి సత్యమైన భారతీయవాసుల పిల్లలకు, భారత మాత యొక్క ఒడిలో పెరిగే పిల్లలకు సృష్టి రచయిత యొక్క యాద్ ప్యార్, ప్రియ స్మృతులు. ఈ రోజు నుంచి సంతోషంగా ఉత్సవాన్ని జరుపుకోండి. ఈ పూర్తి ప్రపంచాన్ని చెడు నుంచి విముక్తి చేయాలి. ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా సంతోషంగా గడపండి. ఈ పూర్తి విశ్వాన్ని చెడు నుంచి విముక్తి చేయాలని ఈ బాధ్యతను మేమే తీసుకున్నాం. ఇందులో మా యొక్క పూర్తి సహకారము ఉంటుంది. సరేనా? ఎవరైతే తండ్రిని కేవలము చూడటానికి వచ్చారో, పరిశీలించడానికి వచ్చారో, శోధించడానికి వచ్చారో, అలాంటి సమయము ముగిసిపోయింది. ఇప్పుడు పూర్తి భారతావనిని పరివర్తన చేసే సమయం వచ్చింది. మనమంతా ఒక్కటే, ఒక్కరి వారిగానే ఉంటాము. మంచిది. మళ్ళీ కలుద్దాం. శివబాబా వాణి, పూర్వ తేదీ 18/1/2022. పూర్తి బ్రాహ్మణ పరివారంలోని తండ్రికి సంబంధించిన సంకల్పాలకు సిద్ధి యొక్క విధిని తెలియచేసే అంతిమ సమయం వరకు వెనువెంటనే ఉండే, కలిసి వెళ్ళడానికి నమ్మకాన్ని ఇచ్చే కళ్యాణకారి శివపిత ఇలా అన్నారు. మంచిది. ఈరోజు ఎక్కువగా ఎవరు గుర్తుకొచ్చారు? బ్రహ్మబాబా గుర్తుకు వచ్చారు. ఎందుకు? పాత శరీరాన్ని వీడారు, అవ్యక్త వతనవాసిగా అయ్యారు. అందుకొరకే కదా. కానీ తండ్రికి బ్రహ్మబాబాతో పాటు పిల్లలు కూడా గుర్తుకొచ్చారు. ఎందుకు? సంగమ యుగంలో ఒక మంచి యాత్రను తండ్రి తిలకించారు. ఆది నుంచి అంతిమం వరకు జరిగిన యాత్ర, జన్మ నుంచి మృత్యు వరకు, జన్మ వరకు ఈ యాత్రను తండ్రి చూశారు. ఇంకేమేమి చూశారు? పిల్లల యొక్క మనసులోని అలజడులను చూశారు. దానికంటే ముందు పిల్లలకు తండ్రి మీద గల ప్రేమను కూడా చూశారు. అలాంటి ప్రేమను, అలాంటి అంకిత భావాన్ని చూశారు. ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి నెలకొని ఉన్నారు. ప్రేమ ఇమిడి ఉంది. తండ్రి అలాంటి పిల్లలని ఏమంటారు? వాహ్ నా పిల్లలారా, వాహ్ నా పిల్లలారా, వాహ్. తండ్రిని కలవటానికి ఈ ప్రపంచంలోని ఏ బంధనము కూడా తండ్రిని బంధింపజాలదు, అదేవిధంగా పిల్లలను కూడా బంధింపజాలదు.
మంచిది. సంతోషము కలుగుతుందా? శక్తులు అలసిపోలేదు కదా? శక్తులు సంతోషంగా ఉన్నారా? ఉన్నట్లుగా మీ కవళికలు మాత్రం చెప్పడం లేదు. కొద్దిమంది కవళికల్లో అలసట కనిపిస్తోంది. పాండవులు అలసిపోయారా? ఆ సంకల్పము తప్పకుండా సిద్ధిస్తుంది. దాని కొరకు స్మృతి యాత్ర పవర్ఫుల్గా ఉండాలి. సంకల్పం కూడా పవర్ఫుల్గా ఉండాలి. కానీ ఆ సంకల్పం ఎలాగ ఉండాలి అంటే ఎవరికి కూడా నష్టం కలిగించరాదు. ఆ సంకల్పంలో ఏముండాలి? కళ్యాణము ఉండాలి. అలాంటి సంకల్పాన్ని బాబా నెరవేర్చకపోవడం జరగదు. ఒకవేళ ఎవరి గురించైనా అకళ్యాణ సంకల్పం చేసినట్లయితే, ఎవరి గురించైనా అకళ్యాణ సంకల్పం చేసి తండ్రిని స్మృతి చేస్తే ఏం జరుగుతుంది? ఎవరి గురించి అయితే అకళ్యాణం ఆలోచించారో వారికి 1% మాత్రమే అకళ్యాణం జరుగుతుంది. ఎవరైతే ఈ సంకల్పాన్ని చేశారో వారికి మాత్రము 100% అకళ్యాణం జరుగుతుంది. ఇందులో ఏమైనా లాభం ఉందా? మనం ఏం చేయాలి? కళ్యాణకారి సంకల్పాన్ని చేయాలి. ఏ సంకల్పంలోనైతే అందరి కళ్యాణము ఇమిడి ఉందో ఆ సంకల్పాన్ని చేసి తండ్రిని స్మృతి చేయాలి. భక్తి మార్గంలో కూడా భక్తులు తపస్సు చేసి తండ్రి నుంచి వరదానాన్ని పొందుతారు. మీరు తండ్రి యొక్క పిల్లలు. మీ గురించి, తమ యొక్క పిల్లల గురించి తండ్రి ఏం ఆలోచిస్తారు? కళ్యాణమే కదా. అందరి కళ్యాణము జరగాలి. బాబ్దాద యొక్క వరదాని హస్తము అందరి మస్తకం మీద ఉన్నది. అదేవిధంగా ఉంటుంది, మీతోనే కొనసాగుతుంది. అదేవిధంగా మీ వెంటనే వస్తుంది. అందరూ సిద్ధమేనా? పక్కా వాగ్దానం చేశారా? తండ్రి యొక్క శాశ్వతమైన నివాసము పరంధామము. అది కాకుండా వారి యొక్క నివసించే స్థానము పిల్లల యొక్క హృదయము. పరంధామము కాకుండా తండ్రి ఎక్కడ నివాసం ఉంటారు? పిల్లల యొక్క హృదయంలో. మీ యొక్క నివాసము చాలా బాగుంది. తండ్రి ఎవరిని ఎక్కడికి తీసుకువెళ్తారు? పిల్లలు మీరే తండ్రిని వెంట తీసుకువెళ్తారు కదా. ఎక్కడైతే పిల్లలు ఉంటారో అక్కడే తండ్రి ఉంటారు. అలాంటప్పుడు ఇక్కడ గైడ్ ఎవరయ్యారు? పిల్లలే అయ్యారు. ఇప్పుడు తండ్రి అందరినీ అడుగుతున్నారు, మీరు ఎక్కడెక్కడికైతే వెళ్తారో అక్కడికి నన్ను తీసుకువెళ్తారా? ఖచ్చితంగా. నేను ఎప్పటి నుంచో మీ వెనకాలనే ఉన్నాను. కొద్దిమంది పిల్లలు అన్నారు, బాబా మీరు అందరికంటే ముందున్నారు. కానీ బాబా చెప్తున్నారు, కాదు, వెనకాలే ఉన్నాను. పరంధామం నుంచి ముందుగా సత్యయుగంలోకి ఎవరు వచ్చారు? పిల్లలందరూ వచ్చారు. తండ్రి ఎప్పుడు వచ్చారు? వెనుకాల వచ్చారు. కారణం ఏదైనా ఉండవచ్చు, కానీ తండ్రి వెనుకాల వచ్చారు. తండ్రిని వదిలి ఎవరు వచ్చారు? తండ్రిని వదిలి వచ్చారు కదా. పరంధామం యొక్క మార్గాన్ని తండ్రి తెలియచేస్తారు. కానీ తండ్రిని తీసుకొని వెళ్ళేవారు ఎవరు తీసుకువెళ్తారు? మీరు కాకుండా ఆ గేటును ఎవరు తెరవలేరు. వెంట తీసుకువెళ్తారా? ఎక్కడికి? పరంధామానికి. ఖచ్చితంగా. మంచిది. వేలును పట్టుకొని తీసుకువెళ్తారా? మీరు తండ్రి యొక్క వేలును పట్టుకుంటారా లేదా తండ్రే పట్టుకోవాలా? మీరే పట్టుకున్నారు, మీరే వదిలివేశారు. ఇప్పుడు ఎవరు పట్టుకోవాలి? తండ్రి పిల్లల యొక్క వేలును పట్టుకోరు. ఏం చేస్తారు? ఒడిలో కూర్చోబెట్టుకొని తీసుకువెళ్తారు. సరేనా? సిద్ధంగా ఉన్నారా? ఎవరైతే ఎదురుగా లేరో వాళ్ళంతా కూడా తండ్రికి సన్ముఖంలో ఉన్నారు. తండ్రి ఈ వాగ్దానాన్ని పిల్లలందరికీ చేస్తున్నారు. ఎప్పటి వరకైతే పిల్లలు తయారు కారో అప్పటి వరకు తండ్రి వస్తూనే ఉంటారు. మంచిది. శివబాబా వాణి, పూర్వ తేదీ 18/1/2022. పూర్తి బ్రాహ్మణ పరివారంలోని తండ్రికి సంబంధించిన సంకల్పాలకు సిద్ధి యొక్క విధిని తెలియచేసే అంతిమ సమయం వరకు వెనువెంటనే ఉండే, కలిసి వెళ్ళడానికి నమ్మకాన్ని ఇచ్చే కళ్యాణకారి శివపిత ఇలా అన్నారు. మంచిది. ఈరోజు ఎక్కువగా ఎవరు గుర్తుకొచ్చారు?
బ్రహ్మబాబా గుర్తుకు వచ్చారు. ఎందుకు? పాత శరీరాన్ని వీడారు, అవ్యక్త వతనవాసిగా అయ్యారు. అందుకొరకే కదా. కానీ తండ్రికి బ్రహ్మబాబాతో పాటు పిల్లలు కూడా గుర్తుకొచ్చారు. ఎందుకు? సంగమ యుగంలో ఒక మంచి యాత్రను తండ్రి తిలకించారు. ఆది నుంచి అంతిమం వరకు జరిగిన యాత్ర, జన్మ నుంచి మృత్యు వరకు, జన్మ వరకు ఈ యాత్రను తండ్రి చూశారు. ఇంకేమేమి చూశారు? పిల్లల యొక్క మనసులోని అలజడులను చూశారు. దానికంటే ముందు పిల్లలకు తండ్రి మీద గల ప్రేమను కూడా చూశారు. అలాంటి ప్రేమను, అలాంటి అంకిత భావాన్ని చూశారు. ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి నెలకొని ఉన్నారు. ప్రేమ ఇమిడి ఉంది. తండ్రి అలాంటి పిల్లలని ఏమంటారు? వాహ్ నా పిల్లలారా, వాహ్ నా పిల్లలారా, వాహ్. తండ్రిని కలవటానికి ఈ ప్రపంచంలోని ఏ బంధనము కూడా తండ్రిని బంధింపజాలదు, అదేవిధంగా పిల్లలను కూడా బంధింపజాలదు. మంచిది. సంతోషము కలుగుతుందా? శక్తులు అలసిపోలేదు కదా, శక్తులు సంతోషంగా ఉన్నారా? ఉన్నట్లుగా మీ కవళికలు మాత్రం చెప్పడం లేదు. కొద్దిమంది కవళికల్లో అలసట కనిపిస్తోంది. పాండవులు అలసిపోయారా? ఆ సంకల్పము తప్పకుండా సిద్ధిస్తుంది. దాని కొరకు స్మృతి యాత్ర పవర్ఫుల్గా ఉండాలి, సంకల్పం కూడా పవర్ఫుల్గా ఉండాలి. కానీ ఆ సంకల్పం ఎలాగ ఉండాలి అంటే ఎవరికి కూడా నష్టం కలిగించరాదు. ఆ సంకల్పంలో ఏముండాలి? కళ్యాణము ఉండాలి. అలాంటి సంకల్పాన్ని బాబా నెరవేర్చకపోవడం జరగదు. ఒకవేళ ఎవరి గురించైనా అకళ్యాణ సంకల్పం చేసినట్లయితే, ఎవరి గురించైనా అకళ్యాణ సంకల్పం చేసి తండ్రిని స్మృతి చేస్తే ఏం జరుగుతుంది? ఎవరి గురించి అయితే అకళ్యాణం ఆలోచించారో వారికి 1% మాత్రమే అకళ్యాణం జరుగుతుంది. ఎవరైతే ఈ సంకల్పాన్ని చేశారో వారికి మాత్రము 100% అకళ్యాణం జరుగుతుంది. ఇందులో ఏమైనా లాభం ఉందా? మనం ఏం చేయాలి? కళ్యాణకారి సంకల్పాన్ని చేయాలి. ఏ సంకల్పంలోనైతే అందరి కళ్యాణము ఇమిడి ఉందో ఆ సంకల్పాన్ని చేసి తండ్రిని స్మృతి చేయాలి. భక్తి మార్గంలో కూడా భక్తులు తపస్సు చేసి తండ్రి నుంచి వరదానాన్ని పొందుతారు. మీరు తండ్రి యొక్క పిల్లలు. మీ గురించి, తమ యొక్క పిల్లల గురించి తండ్రి ఏం ఆలోచిస్తారు? కళ్యాణమే కదా. అందరి కళ్యాణము జరగాలి. బాబ్దాద యొక్క వరదాని హస్తము అందరి మస్తకం మీద ఉన్నది. అదేవిధంగా ఉంటుంది, మీతోనే కొనసాగుతుంది, అదేవిధంగా మీ వెంటనే వస్తుంది. అందరూ సిద్ధమేనా? పక్కా వాగ్దానం చేశారా? తండ్రి యొక్క శాశ్వతమైన నివాసము పరంధామము. అది కాకుండా వారి యొక్క నివసించే స్థానము పిల్లల యొక్క హృదయము. పరంధామము కాకుండా తండ్రి ఎక్కడ నివాసం ఉంటారు? పిల్లల యొక్క హృదయంలో. మీ యొక్క నివాసము చాలా బాగుంది. తండ్రి ఎవరిని ఎక్కడికి తీసుకువెళ్తారు? పిల్లలు మీరే తండ్రిని వెంట తీసుకువెళ్తారు కదా. ఎక్కడైతే పిల్లలు ఉంటారో అక్కడే తండ్రి ఉంటారు. అలాంటప్పుడు ఇక్కడ గైడ్ ఎవరయ్యారు? పిల్లలే అయ్యారు. ఇప్పుడు తండ్రి అందరినీ అడుగుతున్నారు, మీరు ఎక్కడెక్కడికైతే వెళ్తారో అక్కడికి నన్ను తీసుకువెళ్తారా? నన్ను తీసుకువెళ్తారా? ఖచ్చితంగా. నేను ఎప్పటి నుంచో మీ వెనకాలనే ఉన్నాను. కొద్దిమంది పిల్లలు అన్నారు, బాబా మీరు అందరికంటే ముందున్నారు. కానీ బాబా చెప్తున్నారు, కాదు, వెనకాలే ఉన్నాను. పరంధామం నుంచి ముందుగా సత్యయుగంలోకి ఎవరు వచ్చారు? పిల్లలందరూ వచ్చారు. తండ్రి ఎప్పుడు వచ్చారు? వెనుకల వచ్చారు. కారణం ఏదైనా ఉండవచ్చు, కానీ తండ్రి వెనుకాల వచ్చారు. తండ్రిని వదిలి ఎవరు వచ్చారు? తండ్రిని వదిలి వచ్చారు కదా. పరంధామం యొక్క మార్గాన్ని తండ్రి తెలియచేస్తారు. కానీ తండ్రిని తీసుకొని వెళ్ళేవారు ఎవరు? ఎవరు తీసుకువెళ్తారు? మీరు కాకుండా ఆ గేటును ఎవరు తెరవలేరు. వెంట తీసుకువెళ్తారా? ఎక్కడికి? పరంధామానికి. ఖచ్చితంగా. మంచిది. వేలును పట్టుకొని తీసుకువెళ్తారా? మీరు తండ్రి యొక్క వేలును పట్టుకుంటారా లేదా తండ్రే పట్టుకోవాలా? మీరే పట్టుకున్నారు, మీరే వదిలివేశారు.
ఇప్పుడు ఎవరు పట్టుకోవాలి? తండ్రి పిల్లల యొక్క వేలును పట్టుకోరు. ఏం చేస్తారు? ఒడిలో కూర్చోబెట్టుకొని తీసుకువెళ్తారు. సరేనా? సిద్ధంగా ఉన్నారా? ఎవరైతే ఎదురుగా లేరో వాళ్ళంతా కూడా తండ్రికి సన్ముఖంలో ఉన్నారు. తండ్రి ఈ వాగ్దానాన్ని పిల్లలందరికీ చేస్తున్నారు. ఎప్పటి వరకైతే పిల్లలు తయారు కారో అప్పటి వరకు తండ్రి వస్తూనే ఉంటారు. మంచిది. అలాంటి తండ్రికి అతి ప్రియమైన పిల్లలు, తండ్రిని తమ వెనకాల నడిపించే పిల్లలు, మార్గదర్శక పిల్లలకు బాప్ దాదా యొక్క అతి మాధుర్యపూర్వక ప్రియ స్మృతులు. మంచిది. ఇది బ్రహ్మ బాబాది. అందరికీ ప్రియ స్మృతులు ఇవ్వండి. ఈరోజు బ్రహ్మ బాబాకు జయ జయకారాలు జరుగుతున్నాయి. కొద్దిమంది ఏడుస్తున్నారు. ఆ పిల్లలు చిత్రాన్ని మాత్రమే చూస్తున్నారు. మీరు మాత్రం చైతన్యంలో చూస్తున్నారు. అందరూ భాగ్యశాలురే కదా. మేము తండ్రి సన్ముఖంలో లేమని పిల్లలు ఎవరు కూడా సంశయించవద్దు. ఇది అతిపెద్ద సౌభాగ్యము. ఇక్కడ కూర్చున్నా లేదా మరెక్కడ కూర్చున్నా కూడా ఎవరైతే తండ్రిని తెలుసుకొని తండ్రిని చూస్తున్నారో వారందరూ కూడా సౌభాగ్యశాలులే. మంచిది పిల్లలారా, మళ్ళీ కలుద్దాం. వరదానము: సత్సంగి భవ. పిల్లలందరూ మీరు ఎల్లవేళలా ఒకే మంత్రాన్ని గుర్తుంచుకోండి. తండ్రిని మేము హృదయానికి సహచరుడుగా ఉంచుకుంటాము. ఎల్లవేళలా అనుభూతిని చెందండి. నా వెంట సంతోషాల సంపద ఉంది. ఎల్లప్పుడూ ఈ యొక్క సాంగత్యం యొక్క ఆత్మీయ రంగును పులుముకుంటున్నాను. బుద్ధి ద్వారా సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సత్యమైన గురువు యొక్క సాంగత్యాన్ని చేయడమే సత్సంగము. ఈ సత్సంగంలో ఉండడం ద్వారా ఎల్లప్పుడూ సంతోషంగా, తేలికగా ఉంటారు. ఎలాంటి ప్రకారమైన భారాన్ని, బరువును అనుభవం చేయరు. అప్పుడే సత్సంగులు అని చెబుతారు. ఓం నమః శివాయ.